Ali Imran. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. आयत नंबर 44 ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ يلقون أقلامهم أيهم يكفل مريم وما كنت لديهم إذ يختصمون. ఆయత నంబర్ 44. ఇవి అగోచర విషయాలలోనివి. ఓ ప్రవక్త, వాటిని నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. మరియంకు పోషకులుగా ఎవరుండాలి అన్న విషయమై వారు తమ కలములు విసిరినప్పుడు నీవు అక్కడ లేవు. ఈ వ్యవహారంపై వారు గొడవ పడినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. బిద్దతీలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమాతిశయంతో చెప్పే మాయమాటలకు ఈ వాక్యం చెంపపెట్టు వంటిది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అగోచర జ్ఞానం ఉందని, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఉంటారని బిద్దతీలు అంటుంటారు. ఒకవేళ వారన్నట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిజంగా అగోచర జ్ఞాని అయి ఉంటే ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి దేవుడు ఇలా అని ఉండేవాడు కాడు. ఇవి అగోచర విషయాలలోనివి, వాటిని మేము నీకు తెలియజేస్తున్నాం. అలాగే నీవు ఆ సమయంలో అక్కడ లేవు అని అనడాన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్ని చోట్ల హాజరై ఉంటారన్నది కూడా నిజం కాదని తేలిపోయింది. కలములు విసరవలసిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే అనేక మంది మరియంకు సంరక్షకులుగా ఉంటామని ముందుకు వచ్చారు. ఈ విషయం తేల్చడానికి నిర్వాహకులు చీటీలు వేసి పేరును నిర్ధారించే పద్ధతిలో కలములు విసిరారన్నమాట. ఇవి వివరాలన్నీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించడం కూడా ఒక విధంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని సత్యమని నిర్ధారించే ఒక ప్రమాణ నికషమే. ఎందుకంటే దైవవాణి వహీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద అవతరిస్తుంది, ఇతరుల మీద అవతరించదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్త పదవిపై అనుమానానికి గురై ఉన్న యూదులు, క్రైస్తవులకు ఇది ధీటైన జవాబు. आयत नंबर 45 إذ قالت الملائكة يا مريم إن الله يبشرك بكلمة منه إن الله يبشرك بكلمة منه اسمه المسيح عيسى بن مريم وجيها في الدنيا والآخرة ومن المقربين. ఆయత నంబర్ 45. దైవదూతలు, ఓ మరియం, అల్లాహ్ నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్ ఈసా బిన్ మరియం. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతను అల్లాహ్ సామీప్యం పొందిన వారిలో ఒకడు. దైవవాక్కు కలిమతుల్లాహ్ అని హజరత్ ఈసా అలైహిస్సలాంను ఉద్దేశించి అల్లాహ్ అనడంలో ప్రధాన ఉద్దేశం ఆయన పుట్టిక ప్రత్యేక తరహాలో జరిగింది. సాధారణ మానవ సూత్రానికి భిన్నంగా తండ్రి లేకుండానే దైవాజ్ఞతో ఆయన పుట్టించబడ్డారు. అయిపో అన్న దేవుని వాక్కుపై ఆయన సృష్టి జరిగింది. అందుచేత హజరత్ ఈసా అలైహిస్సలాం కలిమతుల్లాహ్, దైవాజ్ఞ లేక దైవవాక్కుగా పిలువబడ్డారు. ఈసా బిన్ మరియం అంటే మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం అని అర్థం. మసీహ్ ఇది మష్హూన్ నుంచి వచ్చిన పదం. అరబీలో మష్హల్ అర్జ్ అంటారు. అంటే అతను భూమిలో సంచరించాడని దాని అర్థం. దాని ప్రకారం మసీహ్ అనే పదానికి అత్యధికంగా సంచరించేవాడని అర్థం వస్తుంది. మసీహ్ అనే పదానికి చేత్తో స్పర్శించేవాడని కూడా అర్థం వస్తుంది. ఈసా అలైహిస్సలాం ప్రవక్త దైవాదేశంతో రోగగ్రస్తులను చేత్తో స్పర్శించి నయం చేసేవారవడం చేత ఆయనకు ఆ పేరు వచ్చింది. మసీహ్ అనే పదం ఫాయిల్ అనే పదానికి సంతులన పదం. అరబీలో ఫాయిల్కు సంతులనంగా వచ్చే పదాలకు కర్త మరియు కర్మిణి రెండు రకాల అర్థాలు వస్తాయి. దాని ప్రకారం మసీహ్కు పైన చెప్పబడిన రెండు అర్థాలు కర్తభావాన్ని సూచిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ప్రళయానికి ముందు పుడతాడని చెప్పుకునే ఉపద్రవాగ్రేసరుణ్ణి దజ్జాల్ను కూడా మసీహ్ అనే పిలుస్తారు. మరి ఈ మసీహ్ కర్త పదము లేక కర్మణి పదమా అన్న సందేహం ఈ సందర్భంగా కలుగుతుంది. దానికి సమాధానం ఏమిటంటే అది కర్త పదము కావచ్చు, కర్మణి పదము కావచ్చు. ఎందుకంటే మస్ఊన్కు చెరిపివేయటం అనే ఇంకొక అర్థం కూడా ఉంది. దజ్జాల్కు ఒక కన్ను మాత్రమే ఉంటుంది, మరో కన్ను చెరిపివేసినట్టుగా ఉంటుంది. అందుకని అతన్ని మసీహ్ చెరిపివేయబడిన వాడు అని పిలుస్తారు. ఈ విధంగా చూస్తే మసీహ్ అన్న పదం కర్మణి పదం అవుతుంది. అయితే దజ్జాల్ కూడా ప్రపంచంలో విపరీతంగా సంచారం చేస్తాడని, మక్కా మదీనాలు తప్ప ప్రతి చోటికి చేరుకుంటాడని హదీసులో చెప్పబడింది, బుఖారీ ముస్లిం. అందుకని అతన్ని మసీహ్ అని పిలుస్తారు. మరికొంతమంది చెబుతారు, సాధారణంగా ఖురాన్ వ్యాఖ్యాతలు తమ గ్రంథాల్లో ఇదే మాట రాశారు. దీని ప్రకారం మసీహ్ అన్నది కర్తాపదం అవుతుంది. ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే యూదుల, క్రైస్తవుల పరిభాషలో దేవుని చేత నియమింపబడిన గొప్ప ప్రవక్తను మసీహ్ అని పిలుస్తారు. అంటే వారి పరిభాషలో మసీహ్ అనేది ఒక దృఢచిత్తుడైన ప్రవక్తకు పర్యాయ పదం అన్నమాట. ఒక గొప్ప విప్లవాన్ని కారకుడయ్యే ప్రవక్త ప్రభవించనున్నాడని యూదులకు శుభవార్త ఇవ్వబడింది. దాన్ని వారు తప్పుగా అర్థం చేసుకుని ఆ మసీహ్ విప్లవానికి కారకుడయ్యే ప్రవక్త కోసం ఇప్పటికీ నిరీక్షిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రళయానికి ముందు రాబోయే ఉపద్రవాగ్రేసరుడు దజ్జాలి యూదులు ఎదురు చూస్తున్న మసీహ్ తననేనని ప్రకటించుకుంటాడు. అందుకే అతని మసీహ్ దజ్జాలని పిలవడం జరుగుతుందని వ్యాఖ్యాతలు వివరిస్తారు. నిజానికి అతను చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని దగ, మోసాలతో కూడుకుని ఉంటుంది. ప్రపంచ చరిత్రలో ఎవరూ కని విని ఎరుగినటువంటి మహా దగాకోరుతనానికి అతను పాల్పడతాడు. అందుకే అతన్ని దజ్జాల్ అన్నారు. మరి దజ్జాల్ అంటే ఉపద్రవాగ్రేసరుడు, మహా మోసగాడు అని అర్థం. ఇకపోతే ఈసా అనే పదం కొంతమంది దీన్ని అరబ్బేతర పదంగా ఖరారు చేయగా, మరికొందరు ఇది అరబీ పదమేనని, దీనికి నాయకత్వం వహించేవాడు అని అర్థమని చెప్పారు. కుర్దుబీ ఫతహుల్ ఖదీర్